హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేజీ20 క్రియేటివ్ వరల్డ్. అండ్ ఈ మధ్య అయితే సినిమాల రిలీజ్ ట్రెండ్ అయితే నడుస్తుంది. అండ్ పాత సినిమాలను మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలన్నీ మనకు రిలీజ్ అయితే అవుతున్నాయి. కానీ ఈ సినిమా ఒక 10 ఏళ్ళ కిందటో 20 ఏళ్ళ కిందటో కాదు, అండ్ 35 ఏళ్ళ సినిమా. 35 ఏళ్ళ తర్వాత అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి. అండ్ ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి ఈ రోజుకి 35 ఏళ్ళు అయితే అవుతుంది. అండ్ 35 ఏళ్ళ తర్వాత ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది. 4K క్వాలిటీ అండ్ 3Dలో అయితే మనం ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కల్ట్ క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమాను మనకు 4K క్వాలిటీ అండ్ 3Dలో రావడానికి వైజయంతి మూవీస్ అయితే 8 crores దాకా ఖర్చు పెట్టిందని టాక్ అయితే వస్తుంది. అండ్ ఈ సినిమా రీల్స్ అన్నీ పాతవన్నీ డీకంపోజ్ అయితే అయిపోయాయి. కానీ ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్స్ అండ్ రీల్స్ అయితే మొత్తం పాత థియేటర్స్ అన్నీ వెతికి అందులో కొన్ని రీల్స్ సెలెక్ట్ చేసుకొని పాడైపోయినటువన్నీ కట్ చేసి మొత్తం రిపేర్ చేసి దానిలను ఫ్రేమ్ టు ఫ్రేమ్ 4K క్వాలిటీతో అండ్ హెచ్డి ప్రింట్ అయితే తయారు చేశారు. అండ్ 3Dలోకి కూడా కన్వర్ట్ చేశారు. అండ్ ఈ సినిమా అప్పట్లో అయితే చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. అండ్ ఈ మూవీలో చిరంజీవి గారు అండ్ అతిలోక సుందరి శ్రీదేవి గారు అయితే నటించారు. అండ్ డైరెక్టర్ బై రాఘవేంద్రరావు గారు. అండ్ ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా అయితే మనకి ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత అయితే రిలీజ్ అవ్వబోతుంది. అండ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా అయితే ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా అప్పట్లో టికెట్ ప్రైస్ వచ్చేసి ₹6.50 ఉన్నది. 50 పైసలు ఉన్న టికెట్ని అండ్ ₹210 అప్పట్లోనే ₹210 బ్లాక్ టికెట్ అమ్ముడైందంట. అప్పట్లో అదే హయ్యెస్ట్ ప్రైజ్. అండ్ ఈ సినిమా మీద చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి, అది చెప్పుకోవడానికి వీడియో కూడా సరిపోదు. అండ్ ఈ మూవీలో అయితే మెయిన్గా అయితే అంబరీష్ పూరి గారు విలన్గా నటించారు. అండ్ ఈ మూవీలో ఉన్న 6 సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్ అండ్ ఇప్పటికి కూడా ప్లే అవుతూనే ఉంటాయి. అండ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీకి 20 పైగా రైటర్స్ అయితే పనిచేశారు. ఈ ఫ్యాంటసీ మూవీ రిలీజ్ అయి నేటికి 35 ఏళ్ళు అవుతుంది. మే 9 అంటే ఈ రోజుకి 35 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా అయితే మనకు ఈ మూవీ 4K క్వాలిటీ అండ్ 3Dలో అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది. అండ్ ఈ సినిమాను మనం ఖచ్చితంగా చూడాలి అండ్ మిస్ అయితే అవ్వకూడదు. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే మనం ఒకసారి చూసేద్దాం. నాదొక చిన్న కోరిక. చెప్పు తల్లి. ఇష్టసకులతో కూడి భూలోక విహారం చేయవలనని. అచ్చటగల మానస సరోవరము అతిలోక సుందరి శ్రీదేవి గారు. అంగుళీకం లేని ఇంద్రజ స్వర్గమును అడుగుమోపుట అసాధ్యం. ఇది నా తప్పిదమే. ఒక మానవుడు ఉంగరము సంగ్రహించినాడని నా అనుమానం. మెగాస్టార్ చిరంజీవి. మళ్ళీ ఆ కూతుకు జనకుడు వాళ్ళిద్దరిలో ఏవో దుష్టశక్తులు ఉన్నాయనుకుంటా. అంబరీష్ పూరి గారు. లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ. హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. మంచిని కోరే మానవ శక్తులు, ప్రపంచ నాశనాన్ని కోరే నీలాంటి దుష్ట శక్తులు ఏ నాటికైనా తలవంచవు. నువ్వు అల్పుడు అనుకుంటున్న రాజు ఇంద్రజ మానవ. ఆ పిలుపు మానవ.
ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ అయితే చూసాంగా. అండ్ ఈ సినిమాని ఎంతమంది థియేటర్లో చూస్తున్నారు, అండ్ నేను కూడా ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. అండ్ మీలో కూడా చాలామంది తప్పకుండా చూడండి. మీలో కూడా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఎవరెవరు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ ఫ్రెష్గా ఇప్పుడే రిలీజ్ అవుతున్నట్టయితే ఉంది. అండ్ ఆ వైబ్లోకి మనమైతే తప్పకుండా వెళ్దాం. అండ్ ఈ సినిమా 4K క్వాలిటీ అండ్ 3Dని అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ టీవీలో కాకుండా ఫస్ట్ టైం ఈ సినిమాను మనం థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఈ ఛాన్స్ను మనం మిస్ కాకూడదు. తప్పకుండా చూడండి థియేటర్స్లో జగదేక వీరుడు అతిలోక సుందరి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KG20 క్రియేటివ్ వరల్డ్. బాయ్ బాయ్.